సార్ కెన్ వీ కీప్ ఐపీ ఫర్ లోన్ యాప్? లోన్ కోసం ఇంజెక్షన్ ఆర్డర్ ఎలా పెట్టాలి, పెట్టుకుంటే లాభాలు ఏంటి? మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే ఇంకా ఆ మ్యారేజ్ వ్యాలిడ్ కాదా సార్? సార్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, సర్టిఫికేట్కి అమ్మాయి వాళ్ళ అమ్మ పర్మిషన్ అడుగుతున్నాను. అందరికీ నమస్కారం అండి, నేను మీ అడ్వకేట్ అలీ. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి అని నేను ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన. సో ఈ రోజే నేను ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన, నేను స్టోరీలో పెట్టాను. ఎవ్రీ వీక్ ఒకటి పెడదాం అనుకుంటున్నా, ఇలాంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అందులో మీరు అడగొచ్చు, నేను దానికి ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ రోజు పెట్టిన స్టోరీలో కొన్ని క్వశ్చన్స్ అయితే మనకు కొందరు అడగడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ ఏంటి, దానికి ఆన్సర్స్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్కి వెళ్తే రాకేష్ నాయుడు చేశారు. సో ఏమని పెట్టారంటే, హౌ టు చెక్ వీ హ్యావ్ లోన్స్ ఓన్ అవర్ పాన్ కార్డ్ వితౌట్ నోయింగ్ లోన్స్ ఆర్ విజిబుల్, హౌ కెన్ వీ క్లోజ్? అంటే కొంచెం గ్రామాటిక్ మిస్టేక్ ఉంది. సో నాకైతే అర్థమైంది. మనకి లోన్స్ ఉన్నాయా లేవా అని పాన్ కార్డ్ ద్వారా, అంటే మనకు తెలియకుండా ఎవరైనా లోన్స్ తీసుకున్నారా, అది ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి అని అతని క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే, ఇండియాలో కొన్ని బ్యూరోస్ ఉన్నాయండి, లైక్ సిబిల్, ఎక్స్పీరియన్ అని. మీరు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి గెట్ యువర్ సిబిల్ రిపోర్ట్ అనే ఒక ఆప్షన్ అక్కడ కనిపిస్తుంది మీకు. అక్కడ మీకు కావాల్సిన డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీకు లోన్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అక్కడ లెండర్ నేమ్, లోన్ టైప్ అంటే అది పర్సనల్ లోనా, హోమ్ లోనా, ఆటో లోనా, అది ఏ టైప్ ఆఫ్ లోనో అక్కడ కనిపిస్తుందండి. అండ్ దీంతో పాటు ఎంత అమౌంట్ మీరు తీసుకున్నారు, ఎంత అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉంది, మీ పేమెంట్ హిస్టరీ ఏంది, ఒకవేళ మీరు ఆ లోన్ క్లోజ్ చేస్తే, మీరు లేకుంటే ఎవరైనా తీసుకున్న వాళ్ళు అన్నోన్ పర్సన్స్ తీసుకొని క్లోజ్ చేస్తే ఆ క్లోజింగ్ డేట్ ఏంటి అక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తుంది. సో ఇలా మీ ఏదైనా ఫేక్ లోన్స్ ఉన్నాయా లేవా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చేశారో, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, if someone hurts by words can we file defamation case on them? Now I am studying BBA LLB first year. ప్రణవి అనే ఒక అమ్మాయి మనకు మెసేజ్ చేశారండి. అంటే ఈమె తెలుగులో చెప్పాలంటే, ఎవరైనా మనకి మాటల ద్వారా హర్ట్ చేస్తే మనం వాళ్ళపై డిఫేమేషన్ సూట్ వేయచ్చా అని ఒక LLB ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయి మనకి అడగడం జరిగింది. సో ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి ప్రతిష్టకు హాని కలిగించే విధంగా ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వడం, అది మాటల ద్వారా కానీ రాతపూర్వకంగా కానీ లేదా కామన్ వర్డ్స్ లో పరువు నష్టం అని అంటామండి, డిఫేమేషన్ అని అంటాం. ఇక్కడ ఒకవేళ మీకు నలుగురు ముందు కించపరిచేలా మాట్లాడితే లేదా మిమ్మల్ని ఉద్దేశించి ఇండైరెక్ట్ గా ఏదైనా చెప్తే, ఎస్, మీరు ఖచ్చితంగా పరువు నష్టం కేసు ఫైల్ చేయడం పాసిబుల్ అవుతుంది. డిఫేమేషన్ అనేది సివిల్ రాంగ్ అండ్ అది ఒక క్రిమినల్ ఒఫెన్స్ గా కన్సిడర్ చేయవచ్చు. ముందుగా మీకు జరిగిన అవమానం యొక్క ప్రూఫ్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేయండి. తర్వాత ఒక లాయర్ ని కాంటాక్ట్ అయ్యి ఒక లీగల్ నోటీస్ పంపించండి. తనకి అండర్ సెక్షన్ 356 ఆఫ్ ది భారతీయ న్యాయ సంహితతో 2 years దాకా జైలు శిక్ష లేదా భారీ జరిమానా పడే అవకాశం ఉంది. లేదా కొన్ని సార్లు అయితే 2 కూడా పడే అవకాశం ఉందండి. సో హోప్ నా ఆన్సర్ మీకు యూస్ఫుల్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మల్లికార్జున ఫోటోగ్రఫీ అనే అబ్బాయి మనకు స్టోరీ రిప్లై ఇచ్చారండి. సార్, నేను లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అని వెళ్తే వాళ్ళ పేరెంట్స్ ర్యాష్ గా బిహేవ్ చేశారు అనుకుంటా, చేయని పెట్టారు. సో తిను లవ్ చేసిన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ పేరెంట్స్ తో నేను పెళ్లి చేసుకుంటా అని అమ్మాయిని అడిగితే వాళ్ళ పేరెంట్స్ ఇతనితో ర్యాష్ గా బిహేవ్ చేశారంట. సో ఇక్కడ ఈ పర్సన్ చేయాల్సిన లీగల్ స్టెప్స్ ఏంది, ఏం చేయగలుగుతాడో మనం ఇప్పుడు చూస్తాం. ఇది మోస్ట్ కామన్ లవర్స్ ఫేస్ చేసే ఇష్యూ. ఇలాంటి టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రశాంతంగా ఉంటూ వాళ్ళ పేరెంట్స్ ని గౌరవం ఇస్తూ వాళ్ళ కోపానికి అర్థం చేసుకోవాలి. కానీ మీరు కని పెంచి పెద్ద చేసిన కూతురు ఇలా చేష్టలు చేయడం అని ఏ తల్లిదండ్రులు కూడా కోరరు. ఇంకోటి, వాళ్ళ కూతురు మీతో ఫ్యూచర్ లో సరిగ్గా ఉంటుందా, మీరు వాళ్ళ కూతురిని బాధ్యతగా సరిగ్గా చూసుకోలేరా అనే ఒక భయం కూడా వాళ్ళకు ఉంటుంది. కొందరు కులాలు, మతాలకు మనుషుల కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారండి. వాళ్ళ పేరెంట్స్ మీ ఫినాన్షియల్ కండిషన్ చూసి కూడా ర్యాష్ గా బిహేవ్ చేసి ఉంటారు. ఇలా కూతురు
లవ్ మ్యారేజ్ చేసుకుంటే సమాజంలో పరువు ఏమైపోతుందో అని, వాళ్ళ హోదా ఏమైపోతుందో అనుకుంటారు. ఇంకా చాలా కోణాల్లో అమ్మాయి పేరెంట్స్ ఆలోచించి ఉంటారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళకి నమ్మకం కల్పించండి, టెంపర్ కోల్పోకుండా మాట్లాడండి, మీ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఏముందో ఓపెన్ గా చెప్పేయండి. ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇప్పుడు అంతగా లేకపోతే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయో చెప్పండి. ఇక్కడ మీరే మాట్లాడితే సరిపోదు, అమ్మాయి కూడా మీకు సపోర్టివ్ గా మాట్లాడితే మంచిది. అమ్మాయి కూడా మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మీ పెద్దల సహకారం తీసుకోండి. టేక్ సమ్ టైం, కొంచెం టైం తీసుకుంటే అన్ని సార్ట్ అవుట్ అయిపోతాయండి. హరి అస్సలు చేయకండి. ఏదో ప్రెషర్ లోకి వచ్చేసి ఏదో పనులు చేసుకోవడం మూర్ఖత్వం. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఆలోచించి అడుగులు వేయండి. మన నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. సార్, లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, సర్టిఫికేట్ కి అమ్మాయి వాళ్ళ అమ్మ పర్మిషన్ అడుగుతున్నారు సార్. అంటే మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ పర్మిషన్ దేనికి అసలు అర్థం అవ్వట్లేదండి. సో ఇతను చెప్పిన దానికి ఏంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరిద్దరు మేజర్స్ అయితే మీకు ఎవరి పర్మిషన్ తీసుకునే అవసరం లేదు. అమ్మాయి వాళ్ళ అమ్మ పర్మిషన్ లేదా నాన్న పర్మిషన్ లేదా బ్రదర్ పర్మిషన్ తీసుకునే అవసరం అస్సలకే లేదు. అసలు నాకేమనిపిస్తుందంటే మీకు ఎవరో మిస్లీడ్ చేస్తున్నారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారంగా మనకు నచ్చిన వ్యక్తికి వివాహం చేసుకునే హక్కు మనకు ఉందని స్పష్టంగా మన రాజ్యాంగం చెప్తుందండి. సుప్రీం కోర్టు చాలా కేసులలో మేజర్లైన కపుల్స్ పరస్పర అంగీకారంతో వివాహం చేసుకోవచ్చు. వారి పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ రిలేటివ్స్ జోక్యం చేసుకోరాదు అని చాలా స్పష్టంగా చాలా కేసెస్ లో చెప్పేసింది. వాళ్లకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవడం వాళ్ళ హక్కు. వాళ్ళ హక్కుని ఉల్లంఘించే హక్కు ఎవరికి లేదు. వాళ్ళ హక్కు, వాళ్ళ రైట్, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవచ్చు. సో ఇదండి. మీరు కొంచెం ఆలోచించి, మీకెవరో మిస్లీడ్ చేస్తున్నట్టున్నారు, కొంచెం ఆలోచించి వేరే ఎవరి దగ్గర వెళ్ళేసి ఆల్టర్నేట్ గా తెలుసుకుంటే మంచిది అండి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆంజనేయులు ఇతను ఏమని పంపించాడంటే, నమస్తే సార్, నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వట్లేదు. 8 months నుంచి నా క్రైమ్ నంబర్ పైన వాళ్ళు నా మీద పెట్టారు. అంటే నా క్వశ్చన్ అడగడం కరెక్ట్ లేదు, నాకు అర్థం కాలేదు. కానీ నాకు ఒకటైతే ఇక్కడ అర్థమైంది, నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వట్లేదు, 8 months అవుతుంది. నా క్రైమ్ నంబర్ పైన వాళ్ళు ఏదో పెట్టారంట తన మీద, కేసో సంథింగ్, ఐ డోంట్ నో. కానీ ఒకటి ఇక్కడ అందరూ గ్రహించే విషయం ఏంది అంటే, ఎఫ్ఐఆర్ కాపీ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు ఇవ్వడానికి నిరాకరిస్తే లాయర్ ని కలిసి సర్టిఫైడ్ కాపీ కోర్టు నుంచి తీసుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ప్రతి స్టేట్ కి ఒక అఫీషియల్ పోలీస్ వెబ్సైట్ ఉంటుందండి. అక్కడ నుంచి మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కొన్ని డీటెయిల్స్ అక్కడ ఫిల్అప్ చేసేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే ఇంకా ఆ మ్యారేజ్ వ్యాలిడ్ కాదా సార్ అని నాకు గర్ల్ విత్ ఈమె నాకు మెసేజ్ చేశారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వ్యాలిడ్ కాదా అని అడిగితే ఖచ్చితంగా వ్యాలిడే. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకున్నా మీ మ్యారేజ్ చెల్లుతుంది. కానీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇండియాలో చాలా మ్యాండేటరీ. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారంగా సప్తాబ్ది వంటి ఆచారాలు నిర్వహిస్తే వివాహం అయినట్టే. అంటే ఎటువంటి పెళ్లి అయినా వ్యాలిడ్ అయినట్టే. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా ఒకవేళ ఈ ఆచారాలు జరిగాయి, సాక్షులు ఉన్నారు, ఫోటోల ద్వారా మీరు ప్రూవ్ చేయగలిగితే అటువంటి మ్యారేజ్ లీగల్ గా వ్యాలిడ్ అవుతుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ లోని సెక్షన్ 8 clause 5 ప్రకారంగా మ్యారేజ్ రిజిస్టర్ చేసుకోకపోతే మీ మ్యారేజ్ స్టేటస్ పై ఎటువంటి ఎఫెక్ట్ పడదు. ఇది అక్కడ క్లియర్ గా రాసి ఉంది. ఇది మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సార్, లోన్ కోసం ఇంజంక్షన్ ఆర్డర్ ఎలా పెట్టాలి, పెట్టుకుంటే లాభాలు ఏంటి? చందు మెసేజ్ చేశారండి. సో చూద్దాం. ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డ్, లోన్ యాప్స్ లేదా పర్సనల్ లోన్స్ తీసుకుంటే అండ్ ఇప్పుడు ఆ ఈఎంఐని కట్టలేకపోతే మీరు ఇలాంటి సందర్భాల్లో మీకు రికవరీ ఏజెంట్స్ హరాస్మెంట్ చాలా ఎక్కువ అయిపోతుందండి. వాళ్ళు డైరెక్ట్లీ మీతో మిస్బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, కానీ ఇలా మిస్బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మిమ్మల్ని అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మాట్లాడడం కరెక్ట్ కాదు. కొంతమంది అయితే రికవరీ ఏజెంట్స్ కొట్టడానికి, బెదిరించడానికి కూడా వెనకారండి. మీ పరువు చాలా నీచంగా తీస్తారు. చుట్టూ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర అసలు చాలా నీచంగా మాట్లాడుతూ
ఇదంతా ఆర్బీఐ గైడ్ లైన్స్ లో అసలు లేనే లేదండి. ఒకవేళ మీరు టైం కి లోన్ పే చేయలేకపోతే అన్నిటికంటే ముందు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది ఒక సివిల్ మ్యాటర్. ఇందులో ఫస్ట్ బ్యాంక్ మీకు లీగల్ నోటీస్ సెండ్ చేయాలి అండ్ మీకు వ్యతిరేకంగా కోర్టులో కేసు ఫైల్ చేయాలి. అంతే. ఇలా రికవరీ ఏజెంట్స్ కి ఇంటికి పిలిచేసి ఇలా దాదాగిరి గుండాగిరి చేయడం కరెక్ట్ కాదండి. మీ దగ్గర డబ్బులు లేకుంటే నేను కట్టలేను, డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుంటా అని చెప్పండి. కానీ వాళ్ళ గురించి మీరు బాధపడే అవసరం లేదు. అంటే జనరల్ అందరు పబ్లిక్ కి దీని మీద అవగాహన ఉండాలని నేను కొంచెం ఎక్కువగా చెప్తున్నా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో అన్నిటికంటే ముందు మీరు ఆ రికవరీ ఏజెంట్స్ ఫోటో తీసుకోండి, అతని ఐడి కార్డ్ అడగండి, వీడియో తీయండి. న్యూసెన్స్ చేస్తే వెంటనే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, లేదా 100 నెంబర్ డైల్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాంటి గూండాల మీద అంటే అలాంటి రికవరీ ఏజెంట్స్ గూండా టైప్ లో చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ కూడా తీసుకోబడుతుందండి. అండ్ మీరు ఇంకొక పని కూడా చేయవచ్చు. మీరు ఆర్బీఐకి అండ్ సంబంధించిన లోన్ యాప్ వాళ్ళకి దీనిపై వివరంగా ఒక మెయిల్ కూడా చేయవచ్చు. మీరు వివరంగా మెయిల్ ఆ లోన్ యాప్ కి చేసినా కూడా వాళ్ళు ఎవరో మాకు తెలియదు, థర్డ్ పార్టీ, మేమైతే మీకు రికవరీ ఏజెంట్స్ ద్వారా మీకు ఇబ్బంది పెట్టట్లేదు అని వాళ్ళు క్లియర్ గా చెప్తారు. కానీ వాస్తవం చెప్పాలంటే వాళ్ళే ఈ థర్డ్ పర్సన్స్ కి పంపిస్తారండి. సో ఇక్కడ మీకు ఒకవేళ లోన్ కట్టడానికి టైం కావాలి, మ్యాటర్ లోకి వద్దాం, ఇంజక్షన్ ఆర్డర్ గురించి అడిగారు కాబట్టి లోన్ మీకు కట్టడానికి టైం కావాలి అనుకుంటే మీరు ఒక లాయర్ ను సంప్రదించి ఇంజక్షన్ సూట్ కూడా వేసుకోగలుగుతారు. దీంతో మీకు లోన్ కట్టడానికి కోసం ఒక 2-3 years దాకా టైం దొరుకుతుంది అండ్ ఆ టైంలో మీరు మనీ అడ్జస్ట్ చేసుకొని మీరు కట్టగలుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఉదయ్ నాయుడు అని పెట్టారండి. సార్ కెన్ వి కీప్ ఐపీ ఫర్ లోన్ యాప్స్ అని చెప్పేసి. సో ఇక్కడ మనం గ్రహించేది ఏంటి అంటే లోన్ కు ఐపీ పెట్టడం అనేది పాసిబుల్ అకార్డింగ్ టు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్ కోడ్. ఎవరైతే తీసుకున్న రుణం కట్టలేకపోతే ఐపీ పెట్టవచ్చు. కానీ లోన్ యాప్స్ వంటి చిన్న చిన్న లోన్ యాప్ డబ్బులు కట్టడం కోసం కూడా ఐపీ పెట్టడం అనేది నా ఒపీనియన్ లో ఒక ఫూలిష్నెస్ అండి. ఐపీ పెట్టడం అంత ఈజీ కాదు, అది చాలా పెద్ద ప్రాసెస్. దాంట్లో అడ్వకేట్స్ చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా. దీనికి చాలా కండిషన్స్ కూడా ఉంటాయి. సో ఈ లోన్ యాప్స్ కోసం మీరు ఐపీ పెట్టడం అనేది నేనైతే రికమెండ్ చేయనండి. సో ఈరోజు మనము కొంతమంది డౌట్స్ అయితే క్లియర్ చేసామండి. ఇంకా ఇలాంటి డౌట్స్ మీకు ఒకవేళ ఉంటే నాకు మెయిల్ కూడా మీరు చేయవచ్చు, లేదా మెసేజ్ కూడా చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు చేసిన క్వశ్చన్స్ కన్నా ఇంకొంచెం ఎలాబరేట్ చేసి ఇంకా చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇంకా కొత్త ప్రశ్నలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అడ్వకేట్ అలీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.